హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. రీసెంట్ మంత్స్ లో ఎన్విడియా రన్ గురించి చాలా మంది వినే ఉంటారు కదా. ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి సంబంధం లేని వారికి అయితే దాని గురించి తెలియదు అనుకోండి. పాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో బ్లాక్ బస్టర్ గెయిన్స్ ఎన్విడియాని యుఎస్ స్టాక్ మార్కెట్ లో థర్డ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా మార్చేయండి. ఇది అమెజాన్ అండ్ ఆల్ఫాబెట్ కంటే ముందుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ లో ఎన్విడియా ఇట్ సెల్ఫ్ వరల్డ్ లీడర్ గా డిఫైన్ చేసుకుందండి. ఇండియాలో యుఎస్ బేస్డ్ చిప్ మేకర్ అయిన ఎన్విడియా సెప్టెంబర్ 2023 లో బిగ్గెస్ట్ కంపెనీస్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా గ్రూప్ తో పార్ట్నర్షిప్ కూడా కుదుర్చుకుందనమాట. అలాగే ప్రొడక్టివిటీ పెంచడానికి జనరేటింగ్ ఏఐ సొల్యూషన్స్ కోసం ఇన్ఫోసిస్ అదే నెలలో ఎన్విడియాతో చేతులు కలిపిందండి. మెయిన్వెల్ ఏఐ ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ ని పెంచడానికి ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కూడా ఎన్విడియాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఏ ర్యాలీని రైడ్ చేయాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ కోసం కంపోనెంట్స్ సప్లై చేయడం, ఎన్విడియా ప్రొడక్ట్స్ ని లైసెన్స్ ఇవ్వడం, అలాగే ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ చేసుకోవడంలో ఎన్విడియాతో అసోసియేట్ అయిన 4 అండర్ రాడర్ స్టాక్స్ గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్ అండి. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ లో ఎంగేజ్ అయి ఉన్న ఇండియాలోని 5 లార్జెస్ట్ ఐటీ డిస్ట్రిబ్యూటర్స్ లో ఈ కంపెనీ ఒకటనమాట. ఇది పర్సనల్ కంప్యూటింగ్, మొబిలిటీ, ఎంటర్ప్రైజెస్, ఎంబెడెడ్ సొల్యూషన్స్ ఇలా వేరియస్ ప్రొడక్ట్ కేటగిరీస్ లో ఇన్వాల్వ్ అయ్యిందండి. కంపెనీ రీసెంట్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. ఎస్ఎంఈ ఐపీఓ రూట్ ద్వారా మనీ రైజ్ చేసిందనమాట. కంపెనీ డ్రాఫ్టెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్ లో ఎన్విడియాని వన్ ఆఫ్ ఇట్స్ క్లయింట్ గా మెన్షన్ చేసిందండి. రిసి పెరిఫెరల్స్ అనేది ఎన్విడియా సొంత బ్రాండ్ అయిన ఆర్టీఎక్స్ కార్డ్స్ యొక్క ప్రైమరీ ఇంపోర్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. ఎన్విడియా కాకుండా కంపెనీ గూగుల్, లెనోవో, ఆసిస్, శాండిస్క్ అలాగే వెస్టర్న్ డిజిటల్ ఇలాంటి బ్రాండ్స్ తో కూడా పార్ట్నర్షిప్ మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు ఫిలిప్స్, శాంసంగ్, ఎల్జీ కూడా క్యాటర్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2362 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 15.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.3%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1066 crores ఉంది. అండ్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022 లో కంపెనీ 2171 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 లాస్ట్ క్వార్టర్ లో 2624 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ లో డీ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 3% నుండి 2% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 32 crores నుంచి 25 crores కి తగ్గిందండి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ఫిబ్రవరి 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 63.40% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.51%, డిఏ షేర్ హోల్డింగ్ 15.14% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.95% ఉంది. రీసెంట్ గానే కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 358 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎస్కోనెట్ టెక్నాలజీస్ అండి. కంపెనీ హై అండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అలాగే స్టోరేజ్ సర్వర్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, విజువలైజేషన్, డేటా ప్రొడక్షన్ లాంటి డేటా సెంటర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ కంపెనీ ఎన్విడియాతో ఎలా రిలేటెడ్ అయ్యిందని అనుకుంటున్నారా? ఈ కంపెనీ ఎన్విడియాతో కలిసి హెక్సా డేటా అనే ఓన్ బ్రాండ్ ని ఇంట్రొడ్యూస్ చేసిందండి. హై పర్ఫార్మెన్స్ సర్వర్స్, వర్క్ స్టేషన్స్, స్టోరేజ్ సిస్టమ్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట. మోస్ట్ టెక్నికల్ డేటా ఇంటెన్సివ్ టాస్క్ ని హ్యాండిల్ చేసే సూపర్ కంప్యూటర్స్ ని క్రియేట్ చేయడానికి లేటెస్ట్ ఎన్విడియా జీపీయూ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసింది. అందుకే ఎస్కోనెట్ పబ్లిక్ ఆఫర్ కి ఇన్వెస్టర్స్ నుండి స్ట్రాంగ్ రెస్పాండ్ వచ్చిందండి. వేరియస్ స్టేట్స్ లో డేటా సెంటర్స్ ఓపెన్ చేయడానికి గవర్నమెంట్ సెవెరల్ ప్రాజెక్ట్స్ ని కన్సిడర్ చేస్తుందండి. యుఎస్ డేటా సెంటర్ పాలసీ డేటా సెంటర్స్ కోసం 200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ గా కూడా పెట్టుకుందన్నమాట. కంపెనీ డేటా సెంటర్ సొల్యూషన్స్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీని నుండి బెనిఫిట్ అవుతుంది. మోర్ ఓవర్ ఎస్కోనెట్ హై గ్రోత్ సెక్టర్స్ అయిన డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యిందండి. అట్ ప్రెసెంట్ 30% ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ నుండి వస్తుంది కంపెనీకి. అలాగే కంపెనీ క్లయింట్ లిస్ట్ లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇంజనీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్జీసీ, సిమెన్స్ అలాగే మ్యాప్ మై ఇండియా ఉన్నాయండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 293 రూపీస్ ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 41 రూపీస్ 50 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 64.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 11 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో కంపెనీ 96.59 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.64% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 3.18 crores పోస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నెట్వెబ్ టెక్నాలజీస్ అండి. ఇది ప్రొప్రైటరీ మిడిల్ వేర్ సొల్యూషన్స్, ఎండ్ యూజర్ యూటిలిటీస్ అండ్ డీకంప్లైడ్ అప్లికేషన్ స్టాక్స్ తో ఉన్న హై కంప్యూటింగ్ సొల్యూషన్స్ ని డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిప్లాయ్ చేస్తుందన్నమాట. అండర్ ది రాడర్ ప్లే నవంబర్ 2023 లోనే ఎన్విడియా కంపెనీతో కొలాబరేట్ అయినట్లు కంపెనీ అనౌన్స్ చేసిందండి. ఇప్పుడు ఈ కంపెనీ ఎన్విడియా గ్రేస్ సిపియు, సూపర్ చిప్ అలాగే GH200 గ్రేస్ హాపర్ సూపర్ చిప్, MGX సర్వర్ డిజైన్స్ తో మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ గా ఉంది.
ఎన్విడియా పార్ట్నర్షిప్ అనేది కమర్షియల్ లాంచ్ జూన్ 2024 లో జరగచ్చు. ఈ పార్ట్నర్షిప్ గురించి కంపెనీ ఎండి కామెంట్ చేస్తూ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కి మేజర్ బూస్ట్ ఇస్తుందని అన్నారు. జూలై 2023లో నెట్వర్క్ 89% మ్యాసివ్ ప్రీమియం తో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిందండి. ఐపీఓ ప్రైస్ 500 అయితే లిస్టింగ్ ప్రైస్ 947 రూపీస్ అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9705 crores ఉందండి. ఆర్ఓసి 64.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 68% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ 40 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 12.7 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ 2022లో 179 crores సేల్స్ పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 253 crores పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 145 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ డిక్రీజ్ అయింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూస్తే 17% నుండి 14% కి తగ్గింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 22 crores డిసెంబర్ 2022లో 22 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 26 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది గ్రోత్ ఉంది. అండ్ క్వార్టర్ కూడా నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే డిసెంబర్ 2023 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 75.45% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ తగ్గిందండి 10.33% నుండి 9.69% కి. బట్ డిఐ షేర్ హోల్డింగ్ 7.46% నుండి 8.05% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.77% నుండి 6.82% కి పెరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1714 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 104% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ క్రియేటివ్ న్యూటెక్ అండి. ఇది ఐటీ కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట. కంపెనీ హనీవెల్, పానాసోనిక్, ఫిలిప్స్, శాంసంగ్, జిస్ బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ ఉంది. 2019 లోనే కంపెనీ పిఎన్వై టెక్నాలజీస్ తో అగ్రిమెంట్ కూడా చేసుకుందండి. ఇది హై పర్ఫార్మెన్స్ గ్రాఫిక్ కార్డ్స్ అలాగే స్టోరేజ్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం క్రియేటివ్ న్యూటెక్ అనేది ఇండియా మొత్తం పిఎన్వై ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్ అండి. కంపెనీ ఎన్విడియా జీఫోర్స్ అలాగే ఎన్విడియా క్వాడ్రో ప్రొఫెషనల్ గ్రాఫిక్ కార్డ్స్ అలాగే పిఎన్వై సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కంపెనీ కూలర్ మాస్టర్, హనీవెల్, ఒలంపస్, ఫిలిప్స్, శాంసంగ్, ట్రాన్స్కర్ అండ్ వ్యూసోనిక్ లాంటి ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీస్, ఇమేజింగ్, లైఫ్ స్టైల్ అండ్ సెక్యూరిటీ సెగ్మెంట్ వేరియస్ ప్రొడక్ట్స్ కోసం ఇండియా మొత్తం ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ గా ఉందన్నమాట. కంపెనీ ఫ్యూజీ ఫిల్మ్స్, క్రైకట్, రేజర్, ఐఎన్సీ కంపెనీలతో కూడా పార్ట్నర్షిప్ ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1020 ఉందండి. ఆర్ఓసి 23.8 ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.8% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 25 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 69.6 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ క్వార్టర్ అయిన డిసెంబర్ 2023లో 511 crores పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో 430 crores పోస్ట్ చేసింది. సో క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ అంతకు ముందు ఇయర్ అయిన డిసెంబర్ 2022లో 421 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కూడా సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ గా ఉందండి 2%. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 2022 డిసెంబర్ లో 8 crores పోస్ట్ చేస్తే 2023 డిసెంబర్ లో 12 crores పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ లో 10 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. 56.91% ఉంది డిసెంబర్ 2023 కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 1.49% ఉంది. క్వార్టర్ ఎఫ్డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.01% నుండి 41.59% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 729 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 66% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే సెమీ కండక్టర్ చిప్ బజ్ అనేది ఎన్విడియా స్టాక్ ని హైకి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసిందండి. దీనివల్ల ఎన్విడియాతో రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ కూడా బాగా పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియాకి ఏఐ సర్వర్స్ ప్రొవైడ్ చేసే యుఎస్ బేస్డ్ సూపర్ మైక్రో కంప్యూటర్ 2024 లో ఇప్పటి వరకు 200 పైగా పెరిగింది. మరి ఈ వీడియోలో చెప్పిన 4 స్టాక్స్ కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందా అంటే we don't know for sure, but it's highly unlikely. సో ఇవన్నీ ఎన్విడియాతో అసోసియేషన్ ఉన్న కొన్ని ఇండియన్ స్టాక్స్ అన్నమాట. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.